హెచ్కేలు, ఎండిపోయిన ఎముకలతో నువ్వు సెలవివ్వు అంటున్నాడు. ఏమిటయ్యా ఎండిపోయిన ఎముకలు అంటే? నిరాశతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఆధ్యాత్మికంగా వారు చచ్చిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. వారిలో జీవము లేదు, వారిలో ఆశలు లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. నిర్జీవమైపోయిన వారి ఆశలు, నిర్జీవమైపోయిన వారి కోరికలు, నిర్జీవ స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. అయ్యా, వారి బ్రతుకులన్నీ నిర్జీవమైపోయినాయి. అయితే హెచ్కేలు సెలవివ్వవలసిందేంటో తెలుసా? ఎండిపోయిన ఎముకలు మరలా బ్రతుకుతాయా అని హెచ్కేలుని అడుగుతున్నాడు. ఎట్ట బ్రతుకుతాయ్యా? ఎండిపోయిన ఎముకలు ఎలా బ్రతుకుతాయి? బక్క చిక్కిన వాడో బలహీన వాడో బలపడతాడంటే అదొక అర్థం ఉంది, కానీ పూర్తిగా శల్యమైపోయి ఎందుకు పనికిరాని ఏమీ జరగనటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ఎలాగూ జరుగుతాయని హెచ్కేలు భక్తుడితో అన్నప్పుడు, అయితే యెహోవా మాట సెలవిస్తున్నాడని చెప్పు, ఎండిపోయిన ఎముకలు మరలా బ్రతుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగును.